హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ మనం అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏపీ బైపీసీ సంబంధించి ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్‌కి ఒక అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో, ఆ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అవ్వడంతో పాటు సీట్ అలాట్‌మెంట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంతో పాటే మీకు అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? ఇక కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ తెలాలి? ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా మొత్తం అయితే చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఈ వీడియో నిన్నే చేయాల్సింది. మీకు నిన్న 7 పీఎంకి అయితే రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 4కే రిలీజ్ చేస్తామని చెప్పారు గానీ, కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల 7కి అయితే రిలీజ్ చేశారు. బట్ అప్పటికి నేను చాలా బిజీ పనులు ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినా. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇంకా తెలియకపోయినట్లయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వస్తారు. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత ఇంకా ఒకవేళ మీరు ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ గాని చేయకపోయినట్లయితే, మీ కాలేజ్ చూసుకోకపోయినట్లయితే ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ ఫేజ్ ఆన్‌లైన్ సీట్ అలాట్‌మెంట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగి సబ్మిట్ కొడతారు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే మాత్రం సింపుల్‌గా మీ కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే ఇస్తారు. సో, దీంతో పాటు మీకు ఇంకా చెప్పాల్సింది అనుకున్నట్లయితే మీకు సెకండ్ నోటిఫికేషన్ ఇంకా కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ అప్డేట్స్ మీ వరకైతే తెస్తూ ఉంటారు. సో, ప్రతి కోర్స్‌కి సంబంధించి ప్రతి అప్డేట్‌ని కూడా మీకు నేను తీసుకొస్తున్నాను. సో, దీంతో పాటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగడం అయితే మర్చిపోకండి. ఇక మనం గాని టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి డౌన్‌లోడ్ చేసుకుంటారో మీకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో, ప్రెజెంట్ నా దగ్గర ఎవరి దగ్గర లేకపోవడం వల్ల నేను చెప్పడం లేదు. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌లోనే మీకు మీ యొక్క కాలేజ్‌కి సంబంధించి ఫీజ్ అయితే ఉంటుంది. బీఎస్సీ అంటే ఏదైతే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఎంత ఫీజ్ ఉంటుంది. దాంతో పాటు మీరు కిందన బాక్స్‌లో అయితే మెన్షన్ చేస్తారు. సో, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే ఫీజ్ ఉంటుంది. దాంతో పాటు మీ అగ్రికల్చర్‌కి సంబంధించి ఫీజ్ కూడా అయితే ఉంటుంది. కొన్ని కాలేజీలో అయితే ఫీజ్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతారు. సో, కొన్ని కాలేజెస్‌లో అయితే అడగరు. సో, కొన్ని కాలేజ్‌లో అడగకపోయినట్లయితే పర్వాలేదు. కానీ మీ కాలేజ్‌లో ఖచ్చితంగా అడిగినట్లయితే మీరు ఖచ్చితంగా ఫీజ్ అయితే కాలేజ్‌కి పే అయితే చేసేయాలి. ఇక దీంతో పాటు మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అడుగుతారు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ స్టడీ సర్టిఫికేట్స్, స్కూల్స్‌లో స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, దాంతో పాటే మీరు ఎంసెట్ యొక్క అడ్మిట్ కార్డు, అప్లికేషన్ ఫార్మ్, ఇంకా దాంతో పాటే చిటిచేటిగా మీ యొక్క ర్యాంక్ కార్డ్‌నైతే పట్టుకొనైతే వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మీరు తీసుకొనివైతే వెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీ సీట్‌ని కన్ఫర్మ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు దాంతో పాటు మీరు ఒక 2 సెట్స్ యొక్క జిరాక్సెస్ కూడా ప్రతీది కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి. 2 ఆర్ 2 ఆర్ కన్నా ఎక్కువ జిరాక్సెస్ మీరు పట్టుకెళ్ళినా సరే సరిపోతుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని ఈ సంవత్సరంలో చేయించుకుని దాన్ని తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని కూడా ఇదే ఇయర్‌లో చేయించుకుంటూనే వెళ్ళండి. సో, దీంతో పాటే మీరు ఈ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయినా సరే మీరు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్‌ని కూడా దాంతో పాటు పట్టుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే మీ రిజర్వేషన్ మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారు. ఇక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకుంటారు. కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని కాలేజ్ వాళ్ళైతే తీసేసుకుంటారు. ఇక అవన్నీ మనకి తెలిసినవే. సో, ఈ విధంగా అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తారు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు పూర్తయితే చేయాలి. సో, ఈ విధంగా అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్‌ని పూర్తి చేసిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ అనేది ఉండబోతుంది. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ఫేజ్‌కి పూర్తి చేశారు కదా! సో, పూర్తి చేసిన తర్వాత మీకు ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ రిలేటెడ్ కాలేజెస్. సో, మీకు 7థ్ నుంచి 9థ్ మధ్యలో అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే పూర్తి చేయాలి. సో, ఆ తర్వాత వచ్చేసరికి మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనుకున్నట్లయితే మీకు 15థ్ నుంచి 16థ్ వరకు కూడా 15థ్ నుంచి 16థ్ అంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో సో, వాళ్ళే కంటిన్యూ అయితే అవుతారు. వాళ్ళు డైరెక్ట్‌గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్‌కి అయితే వచ్చేస్తారు. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీలో కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్ అయితే నచ్చకపోయినట్లయితే అప్పుడు మీరు సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్‌కి అయితే వెళ్తారు. లేదా మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒకవేళ సీట్ గాని రాకపోయినట్లయితే అప్పుడు కూడా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌కి అయితే వెళ్ళిపోతారు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే అడగరు. మీరు డైరెక్ట్‌గా మీ యొక్క ఏదైతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. మీ హాల్ టికెట్ నంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేసి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపిస్తుంది. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఇచ్చినట్టే సెకండ్ కౌన్సిలింగ్‌లో కూడా ఇస్తారు. మీరు పెట్టుకున్న కాలేజెస్‌లో మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే ఒకవేళ సీట్ రాకపోతే, ఒకవేళ మీకు కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మంచి కాలేజీలో సీట్ గాని వచ్చినట్లయితే, సెకండ్ కౌన్సిలింగ్‌లో ది బెస్ట్ కాలేజెస్ పెట్టుకోండి.
ఎందుకంటే మీరు అప్పుడు అప్ ఎళ్తారు కాబట్టి. సో, ఈ విధంగా అయితే మీరు సెకండ్ ఫేజ్ పెట్టుకోండి. ఇక సెకండ్ ఫేజ్ సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు నేను వీడియో చేసి పెడుతుంటాను. సో, చెప్తున్నాను కదా! ఏపీ గానివ్వండి, టీఎస్ గానివ్వండి, బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ మన ఛానెల్‌లో అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి, సో, ఖచ్చితంగా మీరందరూ కూడా చూడండి. ఎక్కడ కూడా మీరు ఏ వీడియో కూడా స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేకపోతే ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ అయిన వెంటనే మీరు చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఏ కోర్స్‌కి సంబంధించి కూడా మీరు వీడియోస్‌ని మిస్ అయితే అవ్వరు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్‌డేట్స్. మీకేమైనా డౌట్‌లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. మనల్ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అయ్యారు కాబట్టి కొన్ని లింక్స్, కొన్ని పీడిఎఫ్స్ అనేవి సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెడతారు. లైక్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. నేను మీకు లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.